నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ 9 న్యూస్ స్ట్రైట్ క్వశ్చన్. ఎన్నికల వేడి మొదలైపోయింది. పశ్చిమ గోదావరి జిల్లాలో రాజకీయాలు కూడా ఊపందుకున్నాయి. వ్యూహాలు, ఎత్తులు, పై ఎత్తులు. ఈ నేపథ్యంలో తణుకు నియోజకవర్గానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. తణుకు వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా శ్రీ కారుమూరి నాగేశ్వరరావు గారు ఇక్కడ నిలబడుతున్నారు. అయితే గతంలో ఆయన సీనియర్ మోస్ట్ పొలిటీషియన్గా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు చక్రం తిప్పారు. కాంగ్రెస్ పార్టీ నుంచి ఇక్కడ గెలిచారు. ఆ తర్వాత 2014లో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నటువంటి దెందులూరు నియోజకవర్గంలో స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి పాలవడం జరిగింది. ఆ తర్వాత ఆయన మీద ప్రజానాయకుడు అని నమ్మి మళ్ళీ జగన్ తణుకుకే వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా టికెట్ ఇచ్చి నించోబెట్టారు. చాలా సహనశీలి, మృదు స్వభావి, కష్టపడే మనస్తత్వమే నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చింది అని చెప్పే కారుమూరి నాగేశ్వరరావు గారితో ప్రైమ్ 9 న్యూస్ స్ట్రైట్ క్వశ్చన్. ఇప్పుడు అసలు విజయావకాశాలు ఎలా ఉండబోతున్నాయి, ఏ ఫ్యాక్టర్స్ ఇక్కడ తణుకులో ఆయనకి అనుకూలంగా రాబోతున్నాయి, ఇవన్నీ ఒకసారి వారితో మాట్లాడదాం. నాగేశ్వరరావు గారు, ఎలా ఉంది మీ ప్రచారం ఎలా సాగుతోంది? మా ప్రచారం దగ్గర 4.5 సంవత్సరాలు 5 సంవత్సరాల నుంచి మేము ప్రచారంలోనే ఉన్నాం. ప్రజల కష్టాల్లో మేము ఉన్నాం. ప్రజలు ఇబ్బందులు పడే అన్నీ కూడా మేము చూస్తున్నాం. వాళ్ళకి ఇబ్బందులు లేకుండా ఈ అధికార పక్షం చేసే కష్టాలని వాళ్ళకి తోడుగా నిలబడి ఆ కష్టం కాకుండా వాళ్ళు కాపాడుకుంటూ వస్తున్నాం. అంచేత ఇవాళ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు 616 వాగ్దానాలు చేసి ఏ ఒక్కటి నెరవేర్చకపోగా ఈ చరిత్రలో నేను రాజకీయాల్లో ఇటువంటి రాజకీయాలు ఉంటాయని చూడలేదు. అసలు ఏంటంటే అసలు ఒక ప్రజాస్వామ్య దేశం ఇది. ప్రజలు ఓటేసి ఎన్నుకున్నందుకు ప్రజలకు అనుగుణంగా ఉండాలి మనం. కానీ ఆయన చంద్రబాబు నాయుడు గారు నేను ప్రజల ఓటేసి నన్ను గెలవలేదు, దండయాత్ర చేసి నేను రాష్ట్రాలను కైవసం చేసుకున్నట్టుగా ప్రవర్తిస్తున్నారు ఆయన. ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా అలాగే ఇసుక, మట్టి అన్ని రకాల దోపిడీ చేస్తున్నారు. మనం పూర్వకాలం ఏదో డబ్బు దొంగతనం చేశారు, బంగారం దొంగతనం చేశారు అని విన్నాం. కానీ ఇక్కడ డబ్బు దొంగతనం చేశారు, బంగారం దొంగతనం చేస్తున్నారు, ప్లస్ ఇసుక, మట్టి కూడా దొంగతనం చేస్తున్నారు. ఆఖరి ధాన్యంలో కమిషన్ తింటున్నారు, రైతులకు పెద్దపీట వెలిసి పోయి. అటువంటిది ఈ మధ్యలో ఓట్లు దొంగలను కూడా వెళ్ళి చూసాం. ఓట్లు దొంగతనం చేసి అంటే ప్రజలు మనసు గెలవకుండా, రైతులు మనసు గెలవకుండా, మహిళలు, డోక్రా మహిళల మనసు గెలవకుండా, యువత మనసు గెలవకుండా, ఉద్యోగస్తు ఎంప్లాయీస్ మనసు గెలవకుండా దొడ్డుదారిన ఆయన మళ్ళీ అధికారంలోకి రావాలి, ప్రజలను పీడించుకు తిననే ఆలోచనతో 60 లక్షల ఓట్లను తొలగించి ఐటీ గ్రిడ్ ద్వారా, బ్లూ ఫ్రాక్ కంపెనీ ద్వారా ఒక సేవామిత్ర యాప్లోకి డైవర్ట్ చేసి చేద్దాం అనుకున్నారు. అది బట్టబయలైంది. ఇవాళ ప్రజలు గమనిస్తున్నారు. ఇవాళ ఎందుకంటే ఆ రోజున ఈ ప్రభుత్వంలోనే రాజశేఖర రెడ్డి గారు తండ్రిని చంపారు. మళ్ళీ రాజశేఖర రెడ్డి గారిది కూడా ఏదో కుట్రలో భాగం అంటున్నారు ఇప్పుడు. మరి అటువంటిది జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా కుట్ర జరిగింది, కోడి కత్తితోటి. అటువంటిది మొన్న వైవి వివేకానంద రెడ్డి గారిని మరి వారం క్రితం ఆయన దారుణంగా కిరాతకంగా చంపారంటే ఇక ఈ ప్రభుత్వ పరిస్థితి ఎలా ఉందో మేము ఏ ముఖ్యమంత్రి అయినా, ఏ డీజీపీ అయినా సరే సమగ్ర విచారణ చేసి దోషుల్ని శిక్షిస్తామన్నది పోయి వెంటనే మామూలుగా ఈ ఇంట్లోనే ఏదో చేశారు, ఏళ్ళే చేశారని ఒక ముఖ్యమంత్రి, ఇంత సీనియర్ మోస్ట్ అన్న అతని వ్యక్తి అలా మాట్లాడే హక్కు ఉందా? ఆ రోజున కోడికత్తితో దాడి జరిగినప్పుడు కూడా ఇది వాళ్ళే చేయించుకున్నారు, వాళ్ళ అభిమాని చేశాడని చెప్పి ఇది కోడికత్తి డ్రామా అని చెప్పి రకరకాలుగా మాట్లాడుతున్నారంటే ఇతను ఈ ప్రభుత్వం అసలు లేనట్టే. ఇది ఒక నయవంచనతో నడుస్తున్న ప్రభుత్వం ఇది. ఇటువంటి వాళ్ళని తొందరగా ఇంటికి పంపించాలి. అయితే ప్రధానంగా చూసుకుంటే తణుకు ఇక్కడ డ్రైనేజ్ వ్యవస్థ కానివ్వండి, ట్రాఫిక్ అనేది పెద్ద పద్మవ్యూహంగా మారిపోయింది. గతంలో మీరు కాంగ్రెస్ పార్టీలో కూడా ఉన్నారు, అప్పుడు మీరు ఇచ్చినట్టు అంశాలు నెరవేర్చారా? ఇప్పుడు స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే వీటన్నిటిలో విఫలమయ్యారని కొన్ని బయట మేము చూస్తున్న సర్వేలు తెలుస్తున్నాయి. దీని గురించి మీరే ఉంటారు. మీ హయాంలో మీరు కానీ పూర్తి చేయగలిగారా? వాళ్ళు వచ్చిన తర్వాత మీరు చేశారని పథకాలు వాళ్ళు ఆపేశారా? నేను నా హయాంలో ఈ తణుకు పట్టణాన్ని సుందరవదంగా, మరి ఇంతకుముందు నేను వచ్చే ముందే మోకాళ్ళలోతు నీళ్ళు నిలబడిపోయి బ్యాంక్ కాలనీ కానీ, బస్టాండ్లో అయితే ఈత కొట్టేవారు, అట్లనే మన హౌసింగ్ బోర్డు కాలనీ కానీ అసలు మడం కూడా తడవకుండా మంచి డ్రైనేజీ వ్యవస్థని పటిష్టంగా చేసి ఒకే 3 డ్రైన్లతోటి 2,50,00,000 అభివృద్ధి కార్యక్రమాలు చేసి ఓన్లీ డ్రైన్ల మీద
మరి ఎక్కడ కూడా చినుకు పడినా సరే మడం తడవకుండా కల్పించాం. ఈ బస్టాండ్లో ఈత కొట్టే పరిస్థితిని బిల్డింగే తీసి మెరకలేపి మనం దాన్ని కట్టాలనుకున్న దాన్ని ఒక డ్రైన్ తోటి ఇప్పటి వరకు ఎంత వర్షం కురిసినా, ఎన్ని రోజులు వర్షం కురిసినా ఒక మడం కూడా తడిసే పరిస్థితి లేకుండా చేసాం. అలాగే 18 పార్కుల్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసి చాలా ముందుకెళ్ళినప్పుడు ఫౌంటైన్లు పెట్టించాం, ముఖద్వారాలు పెట్టించాం, రోడ్లు వెడల్పు చేసాం, చాలా చేసాం. ఇప్పుడు నాకు ఒక ఆలోచన ఉంది. ఆ ఆలోచన రింగు రోడ్డు వేయాలని, ఈ తణుకు పట్టణానికి రింగు రోడ్డు వేసి ఆ రింగు రోడ్డు ద్వారా తణుకుని ఇంకా బాగా అభివృద్ధి చేయాలనే ఆలోచనతో ఉన్నాం. అది నెరవేరాలని నేను కోరుకుంటున్నాను. సంక్షేమ పథకాలు ప్లస్ నవరత్నాలు, ఈ సంక్షేమ పథకాలు చూస్తే జగన్ గారు నవరత్నాలు కాపీ కొట్టారట. సంక్షేమ పథకాలు టీడీపీ అసలు ఇంకా శాస్త్రం చెప్పినట్టుంది. ఇవాళ రాజశేఖర రెడ్డి గారు చేసినవి కూడా ఆయన చేయలేకపోతున్నాడు. ఆయన పథకాలు ఎక్కడ వచ్చినాయి, ఎక్కడ ఏడిసినాయి అండి. ఆయన పెట్టిన 616 వాగ్దానాలు చేసి నెరవేర్చలేదని చెప్పి నేనే చెప్తున్నా. ఆయన రాజశేఖర రెడ్డి గారు పెట్టినవి కూడా నిర్యారం చేశాడు ఆయన, ఏమీ కూడా చేయకుండా. ఎంచేతంటే ఇలా మామూలుగా ఆరోగ్యశ్రీని అటకెక్కిచ్చారు, ఫీజు రియంబర్స్మెంట్ని అటకెక్కిచ్చారు, అరాకొరాగా నడుస్తున్నాయి. అటువంటి ఇవన్నీ కూడా ఈయన వచ్చిన తర్వాత నవరత్నాల ద్వారా రైతులకి అందరికీ మేలు చేస్తాను, నేను భరోసా ఇస్తున్నానని చెప్తున్నాడు ఆయన. అది మేలు జరిగే అవకాశం నా తండ్రి కన్నా 4 అడుగులు ముందుకేసి ప్రతిదీ కూడా అందించే కార్యక్రమం చేస్తానంటున్నాడు. ఆయన చేస్తాడు కూడా, చేసి తీరుతాడు కూడా. మళ్ళీ వైఎస్ జగన్ గెలిస్తే మళ్ళీ ఫ్యాక్షన్ రాజకీయాలు వస్తాయి, మరో ఆంధ్రప్రదేశ్ ఫ్యాక్షన్ రాష్ట్రంగా మారిపోతుందని టీడీపీ వాళ్ళు చంద్రబాబు నాయుడే అంటున్నారు. మీరేమంటారు? అసలు ఇప్పుడు ఫ్యాక్షన్ జరుగుతుంది కదా. ఇప్పుడు నేను ఆ రోజున రాజశేఖర రెడ్డి గారి తండ్రిని ఈ ప్రభుత్వంలోనే చంపేశారన్నాను. అప్పుడు ఏం చేశాడు ఆయన రాజశేఖర రెడ్డి గారు? కానీ రాజశేఖర రెడ్డిని కూడా ఇప్పుడు చంపేశారు, ఒక కుట్ర జరిగింది అనేది కొంతమంది అంటున్నారు. ఇప్పుడు అది కూడా తేలవలసిన అవసరం ఉంది. అటువంటిది జగన్మోహన్ రెడ్డి గారి మీద కోడికత్తితో దాడి చేయించి డ్రామా ఆడుతున్నారు. దాన్ని అతను నీతివంతుడు, నిజాయితీవంతుడు, నిప్పు అంటున్న మనిషి కోర్టుకెళ్ళి స్టే ఎందుకు తెచ్చుకోవాలి? కోడికది ఎన్ఐఏ వాళ్ళు చేస్తున్నారండి దర్యాప్తు. నువ్వు నిప్పండి, నువ్వు నిజాయితీపరుడు, నీతివంతుడు అండి, నువ్వు ఎందుకు సుప్రీంకోర్టుకి వెళ్ళాలి? నువ్వు ఎందుకు హైకోర్టుకి వెళ్ళాలి? ఎందుకు ఆపేయమని చెప్పాలి? ఫ్యాక్షనే నీ ఒంట్లో ఉంది, ఫ్యాక్షన్ నడిపించేదే నువ్వు. నీ మామను కూడా వెన్నుపోటు పొడిసి ఆయన మీద చెప్పులేసి సైకిల్ లాక్కుని పదవలాక్కుని ఆయన్ని పదవిచ్యుతుడిని చేసి మానసిక క్షోభకి సురైపోయి చచ్చిపోయాడు ఆయన. నువ్వు ఎవరిని బతకనిచ్చే పరిస్థితులు లేవు. ఫ్యాక్షనిజమే నీ ఒంటంతా ఉంది. ఇవాళ నువ్వు నడిపించేది ఎలా మరి నిన్న జరిగిన వివేకానంద రెడ్డి గారిది ఏంటంటే అది ఆయన ప్రచారం చేసి వచ్చిన పొడుగుని ఎంత కిరాతకంగా చంపారండి. ఫ్యాక్షన్ ఎక్కడుందండి? అసలు నడిపించేదే నువ్వు. అప్పుడు పరిటాలరావు గారు ఉన్నప్పుడు ఎవరి మనిషి అండి ఆయన? ఎన్ని మర్డర్లు అయినాయండి, ఎంతమందిని చెప్పారండి? చేత చంద్రబాబు నాయుడు గారు ఒంట్లోనే ఫ్యాక్షన్ ఉంది. ఆయన బురజమ్మే కార్యక్రమాలు చేస్తూ ఉంటాడు. ఎలక్షన్లు వచ్చినప్పుడల్లా రకరకాలు క్రియేట్ చేసి మామూలుగా లక్షల కోట్లు తిన్నారని, ఇంకోటని బురజమ్మే నైజాము అలవాటు ఆయనకుంది. లక్షలాది మంది పసుపు సైన్యం వెంట ఉన్నారు, ఆడపడుచులు ఉన్నారు, చేసిన పథకాలే గెలిపిస్తాయి ఏ నియోజకవర్గం అయినా సరే అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ప్రచారం చేస్తూ వస్తున్నారు. తప్పే ఉందని ప్రచారం చేసుకోమనండి. మీకు లక్షలాది మంది కార్యకర్తలు ఉండొచ్చు, నాయకులు ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. మీరు చేసిన పనులు ప్రజలకు ఏం చేశారు, ఏమందినయో ఏంటో రేపు ప్రజలే తెలుస్తారు. మీ లక్షలాది మంది మీ సైన్యం ఎంత దోపిడీ చేశారు, ఎంత దొంగలంత చేశారు, ఈ పచ్చ చొక్కాల వాళ్ళు ఏ రకమైన ఇబ్బందులు పెట్టారు, ఏ రకమైన అరాచకాలు సృష్టించారు, అన్నీ కూడా ప్రజలు బాధలు చూస్తున్నారు, వాళ్ళు అనిపిస్తున్నారు. ఇవాళ ఏదో పిత్తపరికి పెట్టి కొరమైన లాగాలని చూస్తున్నాడు చంద్రబాబు నాయుడు. పసుపు కుంకుమని ఇంకోటని చూశారు కదా. మన ఒక యాడ్ గిత్తను పెట్టి పాలు పీకేసే రకం ఆయన చంద్రబాబు నాయుడు. ఇంకా అంతకన్నా నేనేం చెప్పాలి? ఇంకా నారా లోకేష్ గారు మంగళగిరిలో ఒక సభలో మాట్లాడుతూ ఒక మాట అన్నారు, వైఎస్ వివేకానంద రెడ్డి మనపోవటం మేమంతా పరవశించిపోయామని చెప్పేసి. నేను చెప్పాను కదండి, వాళ్ళు ఏం చేతంటే వాళ్ళ కుట్రలో భాగంగానే ఆయన చంపాలని చూశారు, అది చంపారు, పరవశించిపోతున్నారు. ఆ పరవశించిపోవడంతో ఆయన చంద్రబాబు నాయుడు కూడా మాట్లాడేటప్పుడు పశ్చాత్తాపం కానీ బాధ కానీ ఎక్కడ కనిపిస్తలేదు. ఆయన ఏలనగా ఎద్దనగా మాట్లాడుతున్నాడు. అంటే అతను చంపాలనే ఉద్దేశం మీద చంపారు. వాళ్ళు చంపారు కాబట్టి ఆనందంతో ఊగిపోతూ ఉన్నారు. దీని ద్వారా లబ్ధి చేకూర్చుకోవాలి, మనం మళ్ళీ అధికారంలోకి రావాలని. రేపు మళ్ళీ అధికారంలోకి వస్తే
అక్కడ మన కమ్యూనిస్టులు ఏ రకంగా అయితే పశ్చిమ బెంగాల్లో పరిపాలించి జనాన్ని ఓసుకోత కోసారో ఆ టైప్ ఆఫ్ రోజులు రాబోతున్నాయి ఇప్పుడు. ఇది ప్రజలందరూ కూడా నడుం కట్టి గమనించారు, తగిన పని చేస్తారు. కేసీఆర్ రిటర్న్ గిఫ్ట్ అంటున్నారు. జగన్ రూపంలో జగన్ అడ్డం పెట్టుకొని కేసీఆర్ ఆంధ్రప్రదేశ్లో బాగా వేయాలనుకుంటున్నారు. ఆ రకంగా రెచ్చగొట్టే ప్రయత్నం కూడా చేస్తున్నారు చంద్రబాబు నాయుడు. నిజంగా కేసీఆర్ రిటర్న్ గిఫ్ట్ జగన్ రూపంలోనే వస్తుందా? జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవ్వాలని చెప్పి ప్రతిపక్ష నాయకుడిగా గతంలో కూడా పోటీ చేసి కొద్ది తేడాతో మేము ఓడిపోయాం. చంద్రబాబు నాయుడు అలా కమ్యూనిస్టులని మన బీజేపీని మన పవన్ కళ్యాణ్ని అందరూ కలుసుకొని అందరి సాయంతో కలిసి బోటెక్కి ఆయన నడిస్తే బొటాపోటీగా పైకి వచ్చాడు. ఆయన మీ సింగిల్గా వచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు కూడా సింగిల్గానే ప్రయత్నిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ మామూలుగా ఏదైనా సరే సాధించాలంటే ఒక జగన్మోహన్ రెడ్డి గారు సాధ్యం కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారితో అవుతుంది. మేము ఎవరితోటి కూడా బోటు పెట్టుకునేది లేదు, ఎవరితోటి కలిసి వెళ్ళలేదు, సింగిల్గానే వస్తున్నాడు ఆయన. జగన్, కేసీఆర్, మోడీ, పవన్ వీళ్ళంతా ఒకటే ఘటన ఉన్నారు. వీళ్ళందరూ దుష్టం కలిసి తెలుగుదేశం పార్టీని మట్టు పెట్టేద్దాం అనుకుంటున్నారు. వాళ్ళ వల్ల కాని పని అని చెప్పేసి అని వీళ్ళందరూ కలిసి మ్యాచ్ ఫిక్సింగ్ అంటున్నారు. నిజంగా మ్యాచ్ ఫిక్సింగ్ ఉన్నదా? చంద్రబాబు నాయుడు గారు చాలా అసలు ఆ మనిషిని ఎలా పుట్టాడో ఏమో తెలియదు. కానీ ఎంచేదంటే మీరు ఇందాక ప్రశ్న ఒకటి అడిగారు నన్ను, ఏమనేని కేసీఆర్ పెట్టిన మనిషి. కేసీఆర్ గారు మమ్మల్ని పెడతామని కేసీఆరే మా మీద రాళ్ళు వేశారు ఆ రోజున. ఆ తెలంగాణలో మేము తిరుగుతూ ఉంటే మా ప్రపంచానికి రాళ్ళు వేసిన పరిస్థితి చేశారు ఆయన. అలాగే ఆంధ్ర రాష్ట్రంలో ఇవాళ ముఖ్యమంత్రికి కాబోతున్న జగన్మోహన్ రెడ్డి గారు ఆయన నిలబెడతాం ఏంటి, ఆయన బొమ్మ ఏంటి, ఆయన ఎవరన్నా పెడితే అయిపోతారు ఏ రాష్ట్రంలో అయినా సరే. అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా మొన్న తెలంగాణ రాష్ట్రం వెళ్ళి ఏ కాంగ్రెస్ని అయితే బూతులు తిట్టాడో, ఇటలీ వెళ్ళిపోతుంది అన్నాడు, ఇటలీ అన్నారు, ఎన్ని రకాలుగా మాట్లాడారో అతనితోటి వాళ్ళతో కలిశాడు. ఏ బీజేపీతో గతంలో కలిసి విడాకులు తీసుకున్నాడో మళ్ళీ ఆ బీజేపీతో కలిసి విడాకులు తీసుకున్నాడు. అంటే ఆయన కలిసినప్పుడు వాళ్ళు మంచోళ్ళు, ఆయన ఇడిపోతే ఇంకా వాళ్ళు చెడ్డోళ్ళు, వాళ్ళతో ఇంకెవరో కలవకూడదు. ఇప్పుడు కాంగ్రెస్తో మళ్ళీ కలిసారు కాబట్టి ఈ రాష్ట్రాన్ని నిలదీసిన కాంగ్రెస్ పార్టీ కూడా మంచిది, ఆయనకి చాలా గొప్పోళ్ళు వాళ్ళు. అంచేత మేము ఎవరితో కలిస్తే వాళ్ళు దొంగలు. మేము ఎవరిని కలవలేదే, కల్పించే కార్యక్రమం నువ్వే చేస్తున్నావు, నువ్వే ఊహించేసుకుంటున్నావు, నువ్వే చెప్తున్నావు. మాకు టీఆర్ఎస్తో మాకు సంబంధం ఏంటండి? అసలు టీఆర్ఎస్ కానీ ఒకటి ఓటు బ్యాంక్ ఉందా? టీఆర్ఎస్ వల్ల మాకు కలిసి వచ్చేది ఏముంది చెప్పండి? ఏమో టీఆర్ఎస్ ఏమో డబ్బు రూపాయన హెల్ప్ చేయొచ్చేమో వాళ్ళు చెప్తుంది కూడా అదే. ఎవరైతే తెలుగుదేశం పార్టీ తరఫున ఎమ్మెల్యేలు, ఎంపీలు అభ్యర్థులుగా ఎవరైతే ఆంధ్రప్రదేశ్ నిలబడుతున్నారో వాళ్ళ ఆస్తులన్నీ హైదరాబాదులో ఉన్నాయి, బెదిరించి రాకుండా చేస్తున్నారు. ఎవరైనా సరే, సినిమా నటుడు అలీ ఉన్నాడు, అతను టీడీపీలో జాయిన్ అవుతారంటే రాకుండా అడ్డం పడి బలవంతంగా తీసుకెళ్ళి అందులో జాయిన్ చేశారు, జగన్ దగ్గర తీసుకెళ్లారు. మురళీమోహన్ కనుక నించున్నారంటే ఆయన ఆస్తులు కూడా మొత్తం సీజ్ చేసేస్తాం. సో ఇలా ఒక్కొక్కళ్ళందరినీ అలా మానసికంగా దెబ్బ కొడుతూ చేసుకుంటూ వస్తున్నారు. రిటర్న్ గిఫ్ట్ ఆ రూపంలోనే వస్తుంది జగన్ సపోర్ట్గా అనేది వాళ్ళు అంటున్నటువంటి ఆరోపణలు. మీరే ఇప్పుడు అలాగన్నప్పుడు అలాంటి కేసీఆర్ అలా బెదిరించి అలా చేస్తే ఒక దానికి ఒరిగిపోయే రాజకీయ నాయకులు మరి ఇక్కడ కూడా ఆంధ్ర రాష్ట్రంలో మేము పోటీ చేస్తున్నాం, మాకు ఇక్కడ ఆస్తులు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి, మమ్మల్ని అందరూ కూడా బంధించేసి మనం మూవించేయచ్చు కదా. మేము వైఎస్ఆర్ పార్టీలో పోటీ చేయడానికి లేదు, ఎవరు ఇదిగా ఉండకూడదు, మాకు ఇనామస్గా మేము తెలుగుదేశం గెలిచేయాలని చేయొచ్చు కదా. ఒక కేసీఆర్ చేయగలిగితే వాళ్ళు చేసేస్తారా? అది ఇక్కడ కూడా అతను చేయొచ్చు కదా. ఇవన్నీ కూడా అతను మాట్లాడేదంతా కూడా పచ్చి అబద్ధాలు. ఆయన నోరెప్పితే అబద్ధాలు, నిజం చెప్తే ఆయన తలకాయ వేయి చెక్కలు అవుతారని ఆరాధన చెప్పారు రాజశేఖర రెడ్డి గారు. అని చేత నిజం ఎప్పుడు చెప్పడం, నిజం ఎరగడు ఆయన, అబద్ధాలే చెప్తాడు ఆయన. మామూలుగా ఓవరాల్గా చూసుకుంటే ఇప్పుడేంటి రాజకీయ పరిణామాల నేపథ్యంలో త్రిముఖ పోరు అనేది ఇప్పుడు అనివార్యమైపోయింది, డిసైడ్ అయిపోయింది. అంతకుముందు పవన్ కళ్యాణ్, మోడీ ఫ్యాక్టర్, మోడీ, బీజేపీ, ఇక టీడీపీతో కలిసి రాష్ట్ర విభజన జరిగిన తర్వాత వారి వార్ వన్ సైడ్ లాగా అయిపోయింది. ఈ ట్రయాంగిల్ ఫైట్ అనేది ఏదైనా సరే ఎడ్జ్లో ఎవరైనా బయటపడతారు అన్న వదన వినబడుతుంది. మీ ప్రత్యేకంగా తణుకు విషయానికి వస్తే మీ గెలుపు ఎలా ఉండబోతోంది? మీకు ఒకటే చెప్తున్నాను, 44.5% ఉన్న ఏకైక పార్టీ భారతదేశంలో వైఎస్ఆర్ పార్టీ, సింగిల్గా. మమతా బెనర్జీ కూడా లేదు. అటువంటి పర్సంటేజ్ మాకుంది. ఇవాళ ఆ రోజున బీజేపీ మన పవన్ కళ్యాణ్ అందరినీ కలుపుకుని వెళ్ళాడు ఆయన, చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ బీజేపీ లేదు, పవన్ కళ్యాణ్ లేదు, సింగిల్గా వెళ్తుంది. అదే
ఆల్రెడీ పవన్ కళ్యాణ్ లాస్ట్ టైం వాళ్ళతో కలిశారు కాబట్టి ఆ ఓట్లు వాళ్ళకెళ్ళి ఆ ఓట్లు ఆయన తెచ్చుకుంటాడు. మా దగ్గర నుంచి పోయేమో కానీ ఇంకా మాకు ప్లస్సే ఉంటాయి. ఇంచేత ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ చేసే పథకాలు కానీ పనులు కానీ డిక్లరేషన్ కానీ బీసీలు కానీ ఇవాళ బీసీలకి గతంలో తెలుగుదేశానికి అండగా ఉండేవారు. ఇవాళ బీసీలు టోటల్గా మాకు టర్న్ అయ్యారు. ఇది జగన్మోహన్ రెడ్డి గారితో సాధ్యం అని చెప్పి 3644 కిలోమీటర్లు నడిచిన జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి గ్రామంలోనూ అన్ని కులాలతో కలిసి అన్ని కులాల కష్టసుఖాలు తెలుసుకుని నేను ఇది చేస్తానని ఒక బీసీ డిక్లరేషన్ ప్రకటించగానే నమ్మకం కలిగింది. బీసీలకి అందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి మనకు న్యాయం జరుగుతుందనే నమ్మకంతో ఆయన అంటున్నారు. అంచేత 100% మాకు డోకా లేదు. ఎన్ని పార్టీలు వచ్చినా ఎన్ని పార్టీలు కలిసి పోటీ చేసినా ఇడిగా పోటీ చేసినా మా విజయం తథ్యం. అసలు పవన్ కళ్యాణ్ గారు ఎవరు మనిషి? వైసీపీ వాళ్ళేమో పవన్కి మోడీకి వీళ్ళకి ఉన్నది టీడీపీతో లింక్ ఉన్నది, లోపాయకర ఒప్పందం అని చెప్పేసి అంటారు. టీడీపీ వాళ్ళేమో కాదు వాళ్ళంతా ఒకటే అని ఒక కన్ఫ్యూజన్ అనేది క్రియేట్ చేస్తున్నారు. వైసీపీ క్రియేట్ చేస్తుందా, టీడీపీ క్రియేట్ చేస్తుందా? అసలు జనసేన అనేది వచ్చింది ఇండివిజువల్ పోటీ చేయడానిక, అంతర్లీనంగా మీకుతో పొత్తుందా, టీడీపీకి ఉందని మీరు అనుకుంటున్నారు? పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ ఆయన సింగిల్గా పోటీ చేస్తాను, గతంలో మళ్ళీ ఆయనతో కలిసిపోయి పోటీ చేశారు. ఇప్పుడు కూడా ఆయనతోటే చంద్రబాబు నాయుడుతో కలిసి ఉండి ఆయనకి ఎలా అనుకూలంగా ఉండాలో అలా చేసుకుని ఇద్దరు మ్యాక్స్ ఫిక్సింగ్స్ తోటి నడుస్తుంది. అది 100% పవన్ కళ్యాణ్ గారి రాజకీయం చూస్తూ ఉంటేనే ఆ పార్టీ వాళ్ళే చెప్తా ఉన్నారు బయటకు వచ్చి. చేత ఇది 100% ఇది చంద్రబాబు నాయుడు గారి స్కెచ్లో నడుస్తుందని చెప్పి చెప్తా ఉన్నారు. ప్రశాంత్ కిషోర్ లేనిది జగన్ కాల్ తీసి బయట పెట్టరు. ప్రశాంత్ కిషోర్ ఏ డైరెక్షన్ ఇస్తే ఆ డైరెక్షన్లోనే వెళ్తుంటారు. జగన్కి సొంతంగా జనాల్లోకి వెళ్ళి పబ్లిక్ పల్స్ తీసుకున్నటువంటి లేదు బూత్ స్థాయి కార్యకర్తలు కూడా లేరు అనేది టీడీపీ వాళ్ళ వాదన. ఎవరో ఎక్కడో నార్త్ ఇండియా నుంచి వచ్చిన అతను డైరెక్షన్ ప్రకారం వచ్చి అతనికి ఏం తెలుసు ఇక్కడ సమస్యలన్నీ అనేది టీడీపీ వాళ్ళు చేసినటువంటి ఆరోపణలు. మీరే ఉంది టీడీపీ వాళ్ళు నేను చెప్పాను కదండి, వాళ్ళకి ఇంచేపు కూడా ఏదో ఒక ఆరోపణలు చేయటమే ఆయనకు అలవాటు. మసిపూసి మారేడికాయ చేయటం అలవాటు. ఆయన కూడా అంటాడంట యాప చిగురు తినగా తీగ అయిపోద్దని చెప్పి అనేది కూడా దొంగ అంటే నిజమైపోద్దని ఆయన అంటూ ఉంటాడు. అలాగే ఇవాళ ప్రశాంత్ కిషోర్ అన్న అతను మాకు ఒక డైరెక్షన్ ఇచ్చేది, మన పార్టీకి ఏదైనా అడ్వైజ్ చేసే కార్యక్రమం చేస్తున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర ఇన్ని రోజులు చేశారు, ఏ రోజైనా ఎక్కడైనా ప్రశాంత్ కిషోర్ కనపడ్డా మీకు? ప్రశాంత్ కిషోర్ వారం రోజులు 10 రోజులు నడుస్తూ ఉన్నాడు. ఈయన ఒక రోజున కోర్టు లేనప్పుడు 15 రోజులు 20 రోజులు కంటిన్యూగా ఉన్నాడు. సెలవుల్లో అయితే 1.5 కంటిన్యూగా ఇక్కడే ఆయన నడిచారు పాదయాత్ర. ఏ నాడైనా ఏ రోజైనా ఏ మీటింగ్కి అయినా ఏ పర్సనల్ మీటింగ్ అయినా ఏ రాత్రి కాడ వచ్చినా ఒక్కసారన్నా ప్రశాంత్ కిషోర్ ఇక్కడ అడుగు పెట్టాడా? అటువంటిది ఇవన్నీ కూడా తెలుగుదేశం వంకలేనమ్మ డొంకెట్టు ఏడ్చినట్టుగా చంద్రబాబు నాయుడు గారికి ఇలాంటి బురజిమ్మే అలవాట్లు ఉంటాయి. కాబట్టి అది మాకు అడ్వైజర్ని పెట్టుకున్నాం, అడ్వైజ్ తీసుకుంటున్నాం, అందులో మంచిని తీసుకుంటున్నాం. అన్నీ చెప్పినాయి ఆయన తీసుకోం మేము. అంతే. ఆయనకు ఒక ఉన్నాడు, ఆయనకు కొండలరావు ఎవరో ఉన్నారు ఇప్పుడు ఆయనకి, కుటుంబరావు. ఆ కుటుంబరావు చెప్పినట్టే నడుస్తున్నాడు ఆయన. మేమేం చేస్తాం, దానికి నడవాలి. ఆయన పార్టీ ఆయన ఇష్టం. అది ఇక్కడ తణుకు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఇంతమంది గెలిచిన ఆయన ఏమంటున్నారని చెప్పంటే, ఈయన దెందులూరుపై అక్కడ ఓడిపోయారు. ఆయన దెందులూరు మనిషి కానీ తణుకు అభ్యర్థి కానే కాదు. ఈ మధ్యకాలంలో అసలు ఆయన కనపడలేదు నియోజకవర్గంలో. ఆయన ఏ రకంగా ప్రజలకు వెళ్తారు అని చెప్పేసి ఆయన ప్రశ్నిస్తున్నాడు. మీరేమంటారు? ఆయన నేను ఇక్కడ మనిషే కాదు, సింగపూర్ మనిషి అంటాను నేను. ఆయన సింగపూర్ నుంచి వచ్చినాడు. ఆయనకి తెలుసు నేను జడ్పీ చైర్మన్ చేశాను, ఇక్కడ ఎమ్మెల్యే చేశాను. ఆల్రెడీ నేను అంతకుముందు ఎమ్మెల్యేకి జడ్పీ చైర్మన్కి ముందు ఇక్కడ నేను గడప తిరిగి అత్తిలి నియోజకవర్గంగా ఉండేది, అక్కడ ఉండేవాడిని. నేను అత్తిల్లో పుట్టిన బిడ్డని. ఈయనకి మళ్ళీ సింగపూర్ ఏమి రాలేదు నేను. ప్లస్ 4-5 సంవత్సరాల నుంచి కూడా రోజు ప్రజల్లోనే ఉన్నాం. ఈయనకన్నా ఎక్కువగా ఉన్నాం. ప్రజల కష్టసుఖాల్లో వాళ్ళ పాడే బాధల్లోనూ అన్నింటిలోనూ మేము ఉన్నాం. ప్రతి కార్యక్రమం కూడా చేసాం, వాళ్ళకి అండగా నిలబడ్డాం. చేత ఆయన ఏదో కాకమ్మ కథలు చెప్తే ఇక్కడ ప్రజలు నమ్మేవాళ్ళు లేరు. అలాగే ఆయనకు మళ్ళీ మేము పర్సంటేజ్లు కూడా తీసుకునేవాళ్ళం కాదు. మేము ప్రజలకు సర్వీస్ చేద్దాం, సేవ చేద్దామని ఒక సేవకుడిగా వచ్చాను. 5 ఏళ్ళు కూడా అలాగే చేశాను, మళ్ళీ కూడా అలాగే చేస్తాను. మీరు ప్రజల్లోకి వెళ్తుంటే వీళ్ళ ఎలాంటి రియాక్షన్ వస్తుంది? వ్యతిరేకత పవన్ కళ్యాణ్ మీద ఉందా, మోడీ మీద ఉందా, లేకపోతే తెలుగుదేశం పార్టీ మీద ఉందా? మోడీ ఎక్కడో ఉన్నాడు కానీ ఇవాళ ఇక్కడ తెలుగుదేశం వాళ్ళు పెట్టే బాధలు మాకు అంతా ఇంత కాదని చెప్పి ఇప్పుడు మీరే చూస్తున్నారు. మీరు వచ్చినప్పుడు ఈ జన ప్రపంచం చూశారు.
వాళ్ళు చెప్పే బాధలు కూడా విన్నారు, ఏ రకమైన ఇబ్బందులు పెట్టారో చూశారు. మా ఆటో వల్లే గతంలో ఎమ్మెల్యేని మేమే ఓడించామంటున్నారు. ఇవాళ కూడా కాళ్ళు పెట్టుకుని మేము మా కష్టాలు పెడుతున్నారు, మమ్మల్ని ఇది పెడుతున్నారు, మమ్మల్ని ఇబ్బందులు పెడుతున్నారు, మమ్మల్ని జలగలా పీల్చుకుంటున్నారు మా రక్తాన్ని, మా భార్య పిల్లలు మేము ఎలా పోషించుకోవాలని మీరే చెప్తున్నారు విన్నారు ఇక్కడ. అటువంటిది ప్రజలు అన్ని వర్గాల వాళ్ళు, రైతులు బాధపడుతున్నారు, మహిళలు బాధపడుతున్నారు, యువత బాధపడుతుంది. బాబు వస్తే జాబ్ వస్తుంది అన్నాడు, ఇంటికో ఉద్యోగం అన్నాడు, నిరుద్యోగ భృతి అన్నారు, ఏమీ చేయలేదు మాకని చెప్పి ఇవాళ మేము తొలిగా ప్రపంచంలో అడుగు పెడుతున్న మాకు కూడా అబద్ధాలు చెప్పిన మనిషి ఇతను అని చేత మేము నమ్మం బాబు అంటున్నారు. ప్రతి ఒక్కళ్ళు, మహిళలు కానీ, రైతులు కానీ, యువత కానీ, కార్మికులు కానీ, కర్షకులు కానీ ప్రతి ఒక్కళ్ళు నేను నమ్మం బాబు అంటున్నారు. ఎందుకని మీ మీద అంత కక్ష కట్టారు తణుకులో? ఎక్కడ కూడా ఇక్కడ టీవీ ఛానల్స్లో మిమ్మల్ని చూపించారు స్థానికంగా, ఎందుకని ఇక్కడ లోకల్ కేబుల్స్లో కానీ ఎక్కడ కూడా మీరు రాకూడదు, ఎందుకు నిషేధం విధించారు? అంటే నేను ప్రజల మనిషిని, నా తలుపులు ఎప్పుడు తీసే ఉంటాయి. రిక్షావాడు కూడా నా దగ్గర రావచ్చు. మానవత్వం, సమానత్వం ఇక్కడంతా కూడా ఒక జమీందారీగా నడిచే కార్యక్రమాలు జరిగి వాళ్ళ దగ్గరికి అంటే కొంతమంది వెళ్తారు, వాళ్ళని ఈ ప్రజలు కలుసుకోవాలి. వాళ్ళు కలుసుకున్నట్టు, లేనప్పుడు లేనట్టు. అంచేత నేను ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉండి నేను సేవకుడిగా వచ్చాను. సేవ చేయటం అంటే నాకు ఇష్టం. ఒక్కొక్కరికి ఫుడ్ తినటం ఇష్టం, ఒక్కొక్కరికి ఆటలాడటం ఇష్టం, ఒక్కొక్కరు వాలీబాల్ ఇష్టం, వాళ్ళు టీవీ చూడటం ఇష్టం, ఒకళ్ళు బుక్ రీడింగ్ ఇష్టం. నాకు ప్రజలకు సర్వీస్ చేయటం ఇష్టం కాబట్టి నేను ప్రజలకి మానవత్వం, సమానత్వంగా చూస్తున్నాను. డబ్బున్నవాడా, డబ్బు లేనివాడా, పేదవాడా అని చూడడం, మానవత్వం, సమానత్వం, ఏ మనిషికైనా సేవ చేస్తాను. ఇప్పుడు రాజకీయ ప్రపంచంలో అందరూ హంగు, ఆర్భాటం, పబ్లిసిటీ, ఇమేజ్, పదవులు కలవాలి, కటౌట్లని కోరుకుంటారు. కానీ మీరు మాత్రం చాలా విరుద్ధంగా కనబడుతున్నారే. నాకేంటంటే నేను ప్రజలకు సేవ చేసుకున్నాను. ప్రజలు నన్ను గుండెల్లో పెట్టుకున్నాను. లాస్ట్ టైం నన్ను దెందులూరు వెళ్ళానంటే 14 రోజులు ముందు వెళ్ళాను నేను. అక్కడ 3 యాస్పిరెంట్లు ఉన్నారు. ఆ 3 ఆశించారు. ఆ 3కి ఇవ్వకుండా నాకు ఇచ్చారు. 3 3 పోట్లు పొడిచారు. నేను తెలుగుదేశం వల్ల వాళ్ళే అక్కడ, మా వాళ్ళ వల్లే నేను అక్కడ ఓడిపోయా, అది తక్కువ మెజార్టీ తోటి. ఇప్పుడు ఇక్కడికి వచ్చాం. ఇక్కడ ప్రజలు కోరుకుంటున్నారు. నేను ఆల్రెడీ 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా చేశాను. ఇప్పుడు ఈయన చేశాడు. ఇద్దరిని బేరీజ్ చేసుకున్నారు. ఎవరు మన మనిషిని చూశారు. అప్పుడు నేనేంటి ఆ పార్టీ, ఈ పార్టీ, ఆ వర్గం, ఈ వర్గం లేకుండా అందరికీ పనిచేశాను. ఒకసారి ఎలక్షన్ టైంలోనే రాజకీయం, ఎలక్షన్ అయితే మనం అందరం ఎమ్మెల్యే, అందరికీ పనిచేయాలనే ఉద్దేశమే చేశాం. ఈయన ఉన్నాడు, ఈ 5 సంవత్సరాల్లో మా వాళ్ళకి చేసుకుంటాం, మా తెలుగు వాళ్ళకి చేసుకుంటాం, వాళ్ళు వైఎస్ఆర్, వాళ్ళకి అది ఇవ్వద్దు, ఇది ఇవ్వద్దు, వాళ్ళని ఆ పెన్షన్ కట్టేయండి, ఈ పెన్షన్ కట్టేయండి, వాళ్ళ మీద కేసులు పెట్టండి, ఈ కేసులు పెట్టండి, ఎరాజ్ చేశారు. అదే ప్రజలు నన్ను కోరుకుంటున్నారు. ఇప్పుడు ఆ తెలుగుదేశం వాళ్ళు కూడా కోరుకుంటున్నారు. సో చివరిగా తణుకు ప్రజలు మీకే ఎందుకు ఓటేయాలి? మీరేం చేయబోతున్నారు? గతంలో ఉన్న మిగిలిపోయిన హామీలు ఏంటి? ఏవి పెండింగ్లో ఉన్నాయి? ఇప్పుడు మీరేం చేయబోతున్నారు? తణుక్కి ఇంకా చాలా చేయాలి. ఎంత చేసినా తక్కువే. ఒక ముఖ్య ప్రణాళికతోటి వెళ్తున్నాను నేను. ఈ తణుకుని ఆ రకంగా చేస్తే ఒక 100 ఏళ్ళు మొత్తం తణుకుని ఎవరు వచ్చినా సరే చక్కగా పరిపాలించుకోవచ్చు. అందరికీ కూడా మంచి కార్యక్రమాలు చేసి మంచి అందించే విధంగా ఈ తణుకు పట్టణాన్ని చాలా సుందరంగా తయారు చేసి ఎక్కడా కూడా హౌసింగ్ ప్రాబ్లం లేకుండా ఇచ్చేదండి. ఇక మధ్యతరగతి వ్యక్తులు చాలామంది ఎక్కువ బట్టల షాపులో అక్కడిక్కడ పనిచేసేవాళ్ళు, వాళ్ళందరికీ కూడా మౌలిక సదుపాయాలు ఏర్పడతాయి. ఆ రకంగా చేస్తున్నాడు. ప్రతి ఒక్కళ్ళు కూడా హ్యాపీగా ఉంటారు. ఈ తణుకు పట్టణం 100 ఏళ్ళు ఎవరికి ఇబ్బంది లేకుండా నడుస్తుంది. ఎంత మెజారిటీతో గెలిచి జగన్ గారు గిఫ్ట్ ఇవ్వబోతున్నారు? నేను ఎప్పుడు కూడా నేను ప్రజల్ని, నా కష్టాన్ని నమ్ముకుంటాను. కానీ నేను ఎంతతో గెలుస్తాను నేను ఎప్పుడు చెప్పుకోను. నేను లాస్ట్ ఓటు పడే వరకు నాకు కష్టమే, నాకు టైటే అని నా ప్రయత్నం నేను చేస్తాను. మీరు చాలా కాన్ఫిడెంట్గా కనబడుతున్నారు. 100% నేను ఎప్పుడూ అలాగే ఉంటాను. నేను ఎప్పుడు కూడా నేను మనం పోటీ చేస్తున్నాం, నుంచున్నాం, ఓటర్ ఆల్రెడీ నా గురించి తెలుసు. వాళ్ళు నాకేస్తారు, ఎవరేస్తారని వాళ్ళే తేల్చుకుంటారు. అంచేత నన్ను కోరుకుంటున్నారని నేను అనుకుంటున్నాను. నేను గెలిస్తే అందరికీ సేవ చేస్తాను. వైఎస్ఆర్సీపీకి రాష్ట్రంలో ఎన్ని సీట్లు వస్తాయి మీరు అనుకుంటున్నారు? నాకు తెలిసి 120 సీట్స్ కంపల్సరీ వస్తాయని నేను అనుకుంటున్నాను. 120 సీట్ల నుంచి పైనే వస్తాయి, కానీ తక్కువ రావాలి. థ్యాంక్ యూ నమస్తే గారు. ఆల్ ది బెస్ట్ అండి. సో నేను ప్రజల మనిషిని, నాకు ఎలాంటి హంగు, ఆర్భాటాలు అవసరం లేదు, పబ్లిసిటీ అంతగా అవసరం లేదు. గతంలో నేను ఏం చేశాను అనేది ఈ నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు. అదే నన్ను గెలిపిస్తున్న ధీమా వ్యక్తం చేస్తున్నారు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి నాగేశ్వరరావు గారు. సో వీడియో జర్నలిస్ట్ వెంకట్తో యశోనాథ్, ప్రైమ్ 9 న్యూస్, తణుకు. చూస్తున్నాను ప్రైమ్ 9 న్యూస్, నిజం ఇదే మా ఇజం. థ్యాంక్ యూ వెరీ మచ్.